హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. రేపు ఢిల్లీ స్క్వేర్ మూవీ రిలీజ్ అవుతుండగా ఈ మూవీ ట్రైలర్ ని నిన్న నైట్ రిలీజ్ చేశారు. ఆల్రెడీ 1 month బ్యాక్ రిలీజ్ అయింది కదా బ్రో అంటే దానికి వచ్చిన రెస్పాన్స్ దారుణంగా ఉండడంతో మరో ట్రైలర్ ని కట్ చేసి రిలీజ్ చేశారు. ఇక నెక్స్ట్ వీక్ రిలీజ్ కాబోతున్న ఫ్యామిలీ స్టార్ మూవీ నుంచి కూడా ట్రైలర్ ఈ రోజు రిలీజ్ అయింది. ఆనెస్ట్ గా చెప్పాలంటే ఈ రెండు ట్రైలర్స్ రిలీజ్ కి ముందు ఈ రెండు సినిమాలపై ఎక్స్పెక్టేషన్స్ పెద్దగా లేవు. మరి ట్రైలర్స్ రిలీజ్ అయ్యాక ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి? ఈ 2 ట్రైలర్స్ ఫస్ట్ ఇంప్రెషన్ అండ్ ఢిల్లీ స్క్వేర్ బిజినెస్ ఎంతో ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. నిన్న గేమ్ చేంజర్ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ అవగా RRR హీరో మూవీ అయినా శంకర్ డైరెక్ట్ చేసిన మూవీ అయినా కూడా రెస్పాన్స్ మాత్రం దారుణంగా వచ్చింది. తొలి 24 గంటల్లో ఒక టైర్ 2 హీరో మూవీ సాంగ్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో ఇంచుమించు అదే రెస్పాన్స్ తెచ్చుకుంది ఈ సాంగ్. తొలి 24 గంటలు కంప్లీట్ అయ్యేసరికి 4.3 మిలియన్ల వ్యూస్ ని అండ్ 2,88,000 లైక్స్ ని మాత్రమే తెచ్చుకుంటూ దారుణంగా పర్ఫామ్ చేసింది ఈ సాంగ్. యాక్చువల్లీ వినేసిన సాంగే కాబట్టి ఆ ఎఫెక్ట్ ఎంతో కొంత ఉంటుంది, బట్ మరీ ఒక సూపర్ స్టార్ సాంగ్ కి ఈ రేంజ్ రెస్పాన్స్ అంటే అది డెఫినెట్లీ ఫెయిల్యూర్ అనే చెప్పాలి. ఇక ట్రైలర్స్ విషయానికి వస్తే ఢిల్లీ స్క్వేర్ నుంచి వచ్చిన ఈ సెకండ్ ట్రైలర్ బాగానే అనిపించింది. లాస్ట్ ట్రైలర్ తో కంపేర్ చేస్తే ఈ ట్రైలర్ షార్ట్ గా రేసీగా ఉండడంతో ఎంగేజింగ్ గా అనిపించింది. ఇన్ఫాక్ట్ లాస్ట్ ట్రైలర్ లో మూవీ ఫ్లేవర్ ని చెప్పడానికి ట్రై చేశారు, బట్ ఆ ట్రైలర్ లెంత్ ఏకంగా 3 minutes 36 seconds ఉండడంతో చాలా మందికి లాగ్ అనిపించింది. ఇలాంటి ఒక సినిమా నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో ఈసారి ఆ ఎలిమెంట్స్ ని మిస్ అయ్యేలా లేరు. ట్రైలర్ అయితే ప్రామిసింగ్ గానే ఉంది. ఎలానో ఇప్పటి వరకు వదిలిన 3 songs మంచి హిట్ అవడం, రన్ టైం 2 hours లోపే ఉండడంతో ఉన్న కాసేపు నవ్విస్తే ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ అవడం పక్కా. స్టార్ బాయ్ సిద్ధుని నిజంగా స్టార్ ని చేసిన ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక ఫ్యామిలీ స్టార్ విషయానికి వస్తే టీజర్ రిలీజ్ అయినప్పుడు ఎంసీఎఫ్ ఫీల్ గట్టిగా తగిలాయి. ఆ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ పొదుపు చేసే విధానం, ఫ్యామిలీకి ఏదైతే నిలబడ్డం అండ్ ఎక్సెట్రా. బట్ ట్రైలర్ లో ఇంకాస్త డోస్ పెంచి కొత్త ఎలిమెంట్స్ ని రివీల్ చేశారు అండ్ టీజర్ తో సంబంధం లేకుండా ఒక కొత్త ప్లాట్ ని రివీల్ చేసిన ఫీల్ వచ్చింది. ఎందుకో మృణాల్ హ్యాట్రిక్ కొట్టేలానే కనిపిస్తుంది. విజయ్ కూడా చాలా గ్యాప్ తర్వాత రక్తపాతాల జోలికి వెళ్తున్నాడు. డైలాగ్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. ఓవరాల్ గా ట్రైలర్ అయితే ఇప్పటి వరకు ఉన్న ఇంప్రెషన్స్ ని కంప్లీట్ గా చేంజ్ చేసిందని చెప్పొచ్చు. రిమైనింగ్ సాంగ్స్ కూడా రిలీజ్ చేసేస్తే ఓపెనింగ్స్ లో మళ్ళీ ఖుషి వైబ్స్ కనిపించడం పక్కా. ఇక ఢిల్లీ స్క్వేర్ బిజినెస్ విషయానికి వస్తే లాస్ట్ టైం డీజే టిల్లుకి జరిగిన టోటల్ బిజినెస్ ఇప్పుడు ఒక్క నైజంలోనే జరిగింది. ఏకంగా 8 కోట్ల బిజినెస్ తో దుమ్ము లేపింది ఈ ఫిల్మ్. నైజంలో ఓపెనింగ్స్ అయితే డెఫినెట్లీ సాలిడ్ గానే ఉంటాయి. కాస్త టాక్ వచ్చిన నైజంలో 8 కోట్లు పెద్ద టార్గెట్ కాదు. ఇక సీడెల్లో 3 కోట్లు అండ్ ఆంధ్ర మొత్తం మీద 10 కోట్ల బిజినెస్ జరుపుకున్న ఈ ఫిల్మ్ తెలుగు స్టేట్స్ లో జరుపుకున్న బిజినెస్ 22 కోట్లు. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2 కోట్లు అండ్ ఓవర్సీస్ మొత్తం మీద 3 కోట్ల బిజినెస్ జరుపుకున్న ఈ ఫిల్మ్ వరల్డ్ వైడ్ గా జరుపుకున్న బిజినెస్ 27 కోట్లకి చేరుకుంది. ఇందులో ఎస్టిమేటెడ్ వాల్యూస్ కూడా ఉన్నాయి. సో వరల్డ్ వైడ్ గా 28 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీ హిట్ అయినట్టు. ప్రెజెంట్ తెలుగు ఆడియన్స్ అంతా ఒక సాలిడ్ ఎంటర్టైనర్ కోసం వెయిట్ చేస్తున్నారు. హనుమాన్ తర్వాత ఆ రేంజ్ లో సరైన మూవీ పడకపోవడంతో ఈ సినిమా జస్ట్ హిట్ టాక్ తెచ్చుకుంటే చాలు, తీసుకెళ్లి ఎక్కడో పెడతారు. చూడాలి మరి మూవీ ఎంతవరకు మెప్పిస్తుందో. బై ద వే రేపే మూవీ రివ్యూ మన ఛానల్లో రాబోతుంది. 1 PM లోపే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. సో ప్లీజ్ వెయిట్ ఫర్ దాట్. సో గైస్, that's the video. ఢిల్లీ స్క్వేర్ డే 1 ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి ఈ 2 ట్రైలర్స్ మీకు ఎలా అనిపించాయో కూడా మెన్షన్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఢిల్లీ స్క్వేర్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.